హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రమ్య. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఎండు చేపలు కోడిగుడ్లు కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఎండు చేపలు కోడిగుడ్లు కర్రీ చాలా రుచికరమైన గ్రామీణ శైలి వంటకం. ఇది వేడి రైస్లోకి చాలా మంది బాగుంటుందంట, ఇష్టంగా కూడా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసేయండి. ముందుగా కోడిగుడ్లు తీసుకొని ఉడకబెట్టుకోవాలి. ఆ తరువాత ఎండు చేపలను తీసుకొని వాటిని ముక్కలుగా చేసుకొని వేడి నీళ్ళల్లో కడిగి శుభ్రపరచుకోవాలి. తరువాత వంట ప్రారంభించడానికి ఒక కడాయి తీసుకొని తగినంత నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కిన తరువాత ముందుగా ఉడకబెట్టిన కోడిగుడ్లను ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తరువాత శుభ్రం చేసి ఉంచిన ఎండు చేప ముక్కలను కూడా నూనెలో వేయించుకోవాలి. ఇవి వేయించాక ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి బంగారు రంగులోకి మారేలా ఉల్లిపాయలను వేయించాలి. ఉల్లిపాయను సమానంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఉల్లిపాయలు ఆయిల్లో తొందరగా ఫ్రై అవుతాయి. ఫ్లేమ్ మాత్రం మీడియంలో ఉంచుతూ మొదట్లో కొద్దిగా ఉప్పు వేస్తే నీరు విడిచిన తరువాత ఉల్లిపాయ మెత్తబడుతుంది. సరేనండి, ఈలోపు మీకోసం మంచి చిట్కా చెప్తాను. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ఉల్లిపాయ ఫ్రై అవ్వాలంటే కొంచెం చిటికెడు ఉప్పు, చక్కెర వేస్తే మంచి కలర్ వస్తుంది. తరువాత టమాటాలు వేసుకొని వాటిని ఒక 3 నిమిషాలు బాగా మగ్గించాలి. ఆ తరువాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ మసాలా, గరం మసాలా, తగినంత కారం, ఉప్పు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కారం బాగా వేగి ఆయిల్ ప్యాన్ నుంచి సపరేట్ అయిన తరువాత ముందుగా వేయించిన కోడిగుడ్లు, ఎండు చేప ముక్కలను వేసుకోవాలి. ఆ తరువాత ఉప్పు వాటర్ వేసుకొని మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. అయితే ఈ విధంగా తయారు చేసిన కర్రీకి ప్రత్యేకమైన గ్రామీణ రుచి, మసాలా వాసన, చేప గుడ్లు ప్రత్యేకమైన రుచి కలిసి ఒక అద్భుతమైన అనుభూతి ఇస్తాయి. అయితే ఈ ఎండు చేప కోడిగుడ్లు కర్రీ తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. రెసిపీ చాలా బాగుంటుంది. ఈరోజు చేసిన గుడ్లు ఎండు చేప కర్రీ ఎంతో రుచిగా, చూడగానే తినాలనిపించేలా తయారైంది. ఆనియన్ బంగారు రంగులో బాగా ఫ్రై అవ్వడం వల్ల గ్రేవీకి అద్భుతమైన టేస్ట్ వచ్చిందండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీ ఫ్యామిలీతో ఈ కర్రీని తప్పకుండా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే, నచ్చితే తప్పకుండా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.